చేపల పులుసు నాకు తయారు చేయడం అస్సలు రాదు అనేవారు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. 100% చాలా బాగా చేసేస్తారు. చేపలు శుభ్రం చేసి పక్కన పెట్టేసి ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టేశాను. కడాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, తయారు చేసిన ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ పేస్ట్ లో ఏమేమి మసాలాలు వేసానని చెప్పేసి స్క్రీన్ పైన రాశాను చూడండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటో ప్యూరీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది పులుసులోని. తర్వాత బెండకాయ ముక్కలు వేస్తున్నాను. మీరు బెండకాయ ముక్కలకు బదులుగా వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి నానబెట్టి ఉంచిన చేప ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. చింతపండు పులుసు వేసిన తర్వాత కాస్త కలపాలన్నమాట. ఎక్కువగా అయితే కలపకూడదు, చేప అయితే విరిగిపోతుంది. పులుపుని అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ అయితే పోసి రుచి తగినంత సాల్ట్ వేసి చివరిగా కొంచెంగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టి తక్కువ మంటలో 10 నిమిషాలు ఉడికించారంటే ఎంతో టేస్టీగా చేపల పులుసు అయితే తయారైపోతుందండి. చివరిగా ఒక 1/2 టీ స్పూన్ కి మెంతులు, ఆవాలు వేయించిన పొడి అయితే వేశాను.